హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సో ఫండ్స్ యొక్క మానిటరింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అసలు? మేడం, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. గోల్ సెట్ చేసుకుని 10 years 20 years 30 years గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీరే ఒక 10 years 15 years గోల్ సెట్ చేసుకున్నాం. మీ రిటైర్మెంట్ అనుకోండి, 15 years సెట్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపి స్టార్ట్ చేస్తూ వెళ్ళాం. ఓకే మేడం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీకు లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇస్తాము. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీ పోర్ట్ఫోలియో చూసుకోవచ్చు. మీరు ఏం చేస్తారు? 15 సంవత్సరాల తర్వాత చూస్తారా, లేకపోతే ఎప్పుడు చూస్తారు? మధ్యలో నార్మల్ చూసుకుంటూ ఉంటాం కదా. మధ్యలో అంటే హౌ ఆఫర్ అంటే ఎప్పుడు? ఒక వారానికి ఒకసారా, లేకపోతే నెలకు ఒకసారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారా? అంటే నేను ఇఫ్ ఇన్ కేస్ అడ్వైజర్ త్రూగా వెళ్ళానంటే ఫస్ట్ ఆయనను అడుగుతాను, ఆయన చెక్ చేసి నాకు అప్డేట్ చేస్తారు. లేదు నాకు త్రూ నేను నా ఓన్ గా నేను చేసుకున్నాను అని అంటే టూ డేస్ కి ఒకసారైనా మనం మినిమం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ ఆన్ మై ఓన్ రిస్క్ కాబట్టి. సో నా డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తే మీరు అసలు చూడరమాట? చూడను అనట్లేదు, లేదు లేదు, ఆయన అప్డేట్ అడుగుతాను అట్ మై ఫ్రీ టైం. అంటే ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పేశారు కదా అన్న ధైర్యంతో నేను ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ డే చూసే అవకాశం ఉంటుంది. ఆయన లేని పక్షాన నేనే చూసుకోవాలి కాబట్టి నేను గుర్తు పెట్టుకుని టైం గుర్తు చేసుకుని మరి నేను దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. సో నాకు అర్థమైంది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఎక్కువ రిస్క్ ఉండదు. హౌ ఆఫన్ మీరు అడుగుతారా? అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వీక్లీ వన్స్ అడుగుతారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. 15 years మీరు వద్దనుకున్నప్పుడు, ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ చూడాలి తెలియాలి అనుకునేటప్పుడు కనీసం మీరు ఒక 1.5 year 2 years టైం ఇవ్వాలి. ఓకే, అసలు అప్డేట్స్ కూడా అడగకూడదు? మీరు అడగొచ్చు. ఓకే, మీరు అడగొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి వారం మీరు చూసుకున్నారు అనుకోండి పర్ఫార్మెన్స్, ఇది ఏమవుతుందంటే మీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది దాంట్లో. ఒకవేళ మార్కెట్ పడింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? సార్ ఆ భయం, ఫియర్ అనేది వచ్చేస్తుంది. సో వచ్చేయడం వల్ల మీరు ఏం చేస్తారు? వెంటనే డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి సార్ ఇది పర్ఫామ్ చేయట్లేదు సార్ ఇది. సో మేము మీకు ఏం చెప్పాము స్టార్టింగ్ లోనే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక 1.5 year 2 years టైం ఇవ్వండి ఒక ఫండ్ పర్ఫామ్ చేయడానికి. అంతేగాని ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి 6 నెలలకి ఒకసారి చూసి డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి పర్ఫామ్ చేయట్లేదు సార్ అంటే చేయదు. ఎందుకంటే మీరు చూస్తుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లాన్ లో చేస్తే 1-2 years పెరగకపోవచ్చు, థర్డ్ ఇయర్ 3 years రిటర్న్స్ రావచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ 1 to 3 years రిటర్న్స్ 40-50% కూడా వస్తున్నాయి. మీరు గూగుల్ చేసి చూసుకుంటే చాలా ప్లాన్స్ అలా ఇస్తున్నారు, కానీ అదే రిటర్న్స్ లాంగ్ టర్మ్ ఇవ్వవు. సో నేను అనేది ఏంటంటే మేడం, ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసేటప్పుడు కనీసం ఒక 1.5 year నుంచి 2 years అనేది సమయం ఇచ్చి ఎవ్రీ 1-2 years కి చూసుకుంటూ పోవాలి. అప్పుడు కూడా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, పర్ఫామ్ చేయట్లేదు అన్నప్పుడు, అప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్కి కాల్ చేసి సార్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ 2 years అయిపోతుంది, నేను ఏం చెయ్యట్లేదు అని మీరు మాట్లాడితే వాళ్ళు చెప్పగలుస్తారు ఆ ఫండ్ నెక్స్ట్ ఫ్యూచర్ 5 years 10 years పర్ఫామ్ చేయగలదా లేదా, బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి ఏఎంసీ నుంచి, ఫండ్ మేనేజర్స్ నుంచి అప్డేట్స్ ఉంటాయి మాకు. ఆ ప్లాన్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది, ఆ సెక్టర్, ఒకవేళ సెక్టర్ ఫండ్ అనుకోండి, ఆ సెక్టర్ ఎలా చేస్తుంది నెక్స్ట్ 5 years 10 years, దాన్ని బట్టి మేము చెప్తుంటాం అన్నమాట. మీకు అర్థమైందా? సో ఎప్పుడు ఇలాంటి డిసిషన్స్ ఏమవుతుందంటే, షార్ట్ టర్మ్ మరియు ప్రతిరోజు ప్రతి వారం చూసుకునేటప్పుడు ఏంటంటే మీ డిసిషన్ మేకింగ్ మారిపోతుంది. మీ రిస్క్ అపెటైట్ కూడా ఫస్ట్ మీరు ఏమంటారు, నాకు 15 సంవత్సరాలు టైం ఉంది, నేను రిస్క్ తీసుకుంటాను, స్మాల్ క్యాప్లో పెడతాం అంటాం, మనం పెట్టేస్తాం. కానీ అది పర్ఫామ్ చేయట్లేదు 2 years. మీరు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మనం అనుకునేది 15 years, మీరు చూసేది 2 years. సో అలాంటి చూసేటప్పుడు ఏంటంటే మన ఎమోషన్స్ ఇదే డిసిషన్ మేకింగ్ మారిపోతాయి. డిసిషన్ మేకింగ్ మారేటప్పుడు మనం చేంజ్ ఆఫ్ ప్లాన్స్ చేసేస్తుంటాం. సో ఇలాంటివన్నీ చేసేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీకు రిటర్న్స్ అనేది కనబడదు. లాంగ్ టర్మ్ గా స్టడీగా ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఆలోచించి చెప్పుంటారు. సో అలా ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా, ఆ రిటర్న్స్ కూడా మన 12-15% అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.